ఒకే దేశం, కానీ ఉత్తరాదిన భారీ వర్షాలు జలప్రళయం ముంచెత్తుతుంటే మరోవైపు దక్షిణాదిన కరువు భయం వెంటాడుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో నదులు ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచెత్తుతున్నాయి. కొండచర్యలు విరిగిపడి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ దక్షిణాదిలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. అక్కడ ఊర్లకు ఊర్లు మునిగిపోతుంటే ఇక్కడ చుక్క నీరు లేక జనం అల్లాడిపోతున్నారు. కాస్త ఆలస్యమైనా వరుణుడు కరుణించకపోతాడా అని దక్షిణాదిలో రైతులు ఆశగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో తాగునీరు కూడా దొరక్క జనం అల్లాడిపోతున్నారు. తీవ్రమవుతున్న ఎల్నినో ప్రభావం, నానాటికి పెరుగుతున్న భూతాపం, వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తున్న ఎల్నినో అక్కడ ప్రభావం చూపకపోవడానికి స్థానిక వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఏర్పడుతున్న వెదర్ సిస్టమ్స్ పై ఎల్నినో కూడా ప్రభావం చూపించబోదని స్పష్టం చేస్తున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న చిన్నపాటి అల్పపీడన ప్రాంతాలు, ఉపరితల ఆవర్తనాలన్నీ అటువైపే ఉండడంతో ఉత్తరాదిన భారీ వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం పసిఫిక్ ఓషన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2.1 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ వాతావరణ మార్పుల ప్రభావం రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు వీచేలా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన తీరును బట్టి రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉండి తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశాలున్నాయి. సముద్ర తీరం వెంబడి ఈదురుగాలులు బలంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు ముంపునకు గురికాకుండా తగిన ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 66,385 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 40,000 క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 165 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాన్ని బట్టి అధికారులు ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయంలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల సమయానికి జలాశయానికి 12,340 క్యూసెక్లు ఇన్ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం డ్యాంలో 1,630.12 అడుగులకు గాను 94.51 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు కాల్వలకు, నదికి కలిపి మొత్తం 8,028 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీగా వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్ మహానగరంలోనూ వాతావరణం చల్లబడనుంది. నగరంలో అక్కడక్కడ మోస్తరు జల్లులు పడతాయని, ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, సింగరేణి ప్రాంతంలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో జేవీఆర్ ఓపెన్ కాస్ట్, కిస్టారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో 39,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడింది. గనుల్లో నిలిచిన వర్షపు నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు. జోగులాంబ, గద్వాల జిల్లాల్లోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 80,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 71,187 క్యూసెక్లుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.33 మీటర్ల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 10 యూనిట్లలో మొత్తం 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 18,362 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 530 అడుగులుగా ఉంది. జలాశయంలో ప్రస్తుతం 168 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా వారణాసిలో గంగానది నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో వరద నీరు నేరుగా ప్రసిద్ధ నమోఘాట్ ప్రాంతాన్ని తాకుతోంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానికులు, పర్యాటకులు ఎవరూ నది వైపు వెళ్లవద్దని అధికార యంత్రాంగం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్లోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిషికేశ్లో గంగా నదితో పాటు ప్రధాన నదులు నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. చార్ధామ్ యాత్ర కొనసాగుతున్నప్పటికీ అధికారులు ప్రజలను నది ఒడ్డుకు వెళ్లవద్దని, సెల్ఫీలు దిగవద్దని హెచ్చరించారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాత్రను సందర్శిస్తున్నందున సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రియాసీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సలాల్ డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాం గేట్లను ఎత్తేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిషికేశ్లో గంగానదితో పాటు ప్రధాన నదులు నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. చార్ధామ్ యాత్ర కొనసాగుతున్నప్పటికీ అధికారులు ప్రజలను నది ఒడ్డుకు వెళ్లవద్దని, సెల్ఫీలు దిగవద్దని హెచ్చరించారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాత్రను సందర్శిస్తున్నందున సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.